ఒక ఇంటి పట్టా వస్తే, ఒక ఇల్లు వస్తే ఆ ఆనందం ఎలా ఉంటుంది? ఒక మధ్యతరగతిగా మనకు తెలియదా? సొంత ఇల్లు దొరికితే కొనుక్కోగలిగితే ఎంత ఇది, అప్పు తీసుకుని హౌసింగ్ లోన్ కింద తీసుకున్న ఇల్లు కొనుక్కున్నప్పుడు ఉండేటువంటి సంతోషం ఎంత ఉంటుంది? అదే ఉచితంగా ఇల్లు వస్తే పండగే కదా. పేదవాళ్ళకు ఉచితంగా ఇల్లు వస్తే ఎంత పండగ. అట్లాంటిదే ఇప్పుడు ఇల్లు కట్టించి ఇస్తున్నటువంటి సందర్భంలో ఒక అమ్మాయి మాట్లాడినటువంటి మాట చివరికి ఆమె ప్రాణం తీసింది. గీతాంజలి అనేటువంటి అమ్మాయికి సంబంధించి ఒకసారి అదేంటో విందాం. ఇది ఈ అమ్మాయి గీతాంజలి అనే అమ్మాయి మొన్న తనకి ఇల్లు వచ్చినందుకు సంతోషపడింది. ఈ యూట్యూబుల తరపున ఏదైతే వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి యూట్యూబుల వాళ్ళు ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంలో మరి ఓటేస్తారా అంటే జగన్కి ఎందుకు ఓటేయరు ఇల్లు తీసుకున్నోళ్ళు అని చెప్పింది. అమ్మాయి చెప్పిన పదంలో ఒక తేడా ఏంటంటే, అమ్మ ఒడి ఇప్పుడు ఎందుకు వేస్తారు ఓట్లు, అతను అంతా అన్యాయం చేస్తున్నాడు అంటున్నారు కదా అంటే, అమ్మ ఒడి పథకం వచ్చింది నాకు 5 ఏళ్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నానని చెప్పింది. దాని తర్వాతన 5 ఏళ్ళు అంటే జగన్ వచ్చి అప్పటికి 4 ఏళ్లే కాబట్టి 4 ఏళ్లలో 4 ట్రిప్పులు ఇస్తే నీకు 5 ఏళ్ళు ఎట్ట ఇచ్చారే, లమ్ డాష్ డాష్, అట్లాగే ముమ్ డాష్ డాష్, పూ డాష్ డాష్ డాష్, ఇట్లాంటి పచ్చి అసభ్య పదజాలంతో ట్రోల్ చేశారు. దారుణమైనటువంటి ట్రోల్. పేటీఎం బ్యాచ్ 5 రూపాయలకి కక్కుర్తుపడి ఇట్లాంటి మాట్లాడుతుంది. అమ్మాయికి క్లియర్గా పట్టా ఉంది, చేతికిచ్చారు, తనకి పథకాల రూపంలో డబ్బులు వస్తున్నాయి. నీకు 1000 తగ్గించారు కదా సిగ్గు లేదా, 2000 తగ్గించారు కదా సిగ్గు లేదా. వాళ్ళకి ఫ్రీగా వచ్చేటటువంటి డబ్బుల్లో వాళ్ళకి తెలుసు ఆ 15,000 రూపాయలు 1000 తగ్గించినా 2000 తగ్గించినా అది స్కూల్కి అని చెప్పి మరీ తీసుకున్నారు. అయినా సరే ఓవరాల్గా వాళ్ళని, ఆ అమ్మాయిని దారుణాతి దారుణంగా, చివరికి ఆడవాళ్ల పేరుతో ఉన్నటువంటి హ్యాండ్లింగ్స్తో కూడా చాలా అసభ్యకరమైనటువంటి పదజాలం. అసలు ఆ పదజాలం చూస్తే సభ్య సమాజంలో మనిషి అనేటువంటి వాడెవ్వడు వాడనటువంటి పదజాలాలు వాడారు. ఆ పదజాలాల్లో అంటే ఇది అసలు చదవడానికి కూడా, అంటే ఆ కామెంట్స్ చదవడానికి కూడా చాలా అసహ్యకరమైనటువంటి కామెంట్స్ అని చెప్పాలా. దాంట్లో ప్రతి పదంలో కూడా పచ్చి బూతు. ఇక ఇది వింటే మనకి అమ్మ ఒడిచ్చేది పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి, బ్యాంకులో దాచుకోవడానికి, అయినా వినేవాళ్ళు ఎర్రిపప్పులు అయితే ఏమన్నా చెప్తారు. ఇది మంచి కాన్సెప్ట్. మరి కాలేజీలో ఫీ ఏం పే చేసావు నువ్వు ఎఫ్డి చేస్తే అని ఇంకొకళ్ళు, పూ డాష్లో కబుర్లు చెప్పకు, ఓసి దీని అమ్మ తట్టుకోలేకపోతున్నా దీని పూ డాష్ని క్లోజప్లో ఫోటో తీసి పార్లమెంట్లో పెట్టాలి, రీల్స్ చేసి చేసి యాక్షన్ బాగా అలవాటు అయ్యింది గీతాంజలి గారికి. ఇది కొంచెం సభ్యతగానే ఉంది, అయితే రీల్స్ అంటూ వెతికారు. అయితే ఇక ఒసే లమ్ డాష్ వచ్చిందే 4 times, నీలా డాష్ కూడా ఇచ్చాడా 5వసారి, ఇలా దెమ్ డాష్ తిని ఇంట్లో తొంగో, ఇది ఇట్లాగా. ఇలాంటి పదాలు మామూలు పదాలు కాదు, దారుణాతి దారుణమైనటువంటి పదాలు. నువ్వు కట్టిన చీర కానీ, నీ చేతులకున్న వాచ్ కానీ, నువ్వు మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఇది ఇంకొకటి. చేసేదే దొంగ డాష్ పూ డాష్ పని, అది కూడా చేసేది జాతి కాదు. ఇట్లాంటి దారుణాతి దారుణమైనటువంటి పదజాలం ఇప్పుడేంటి సోషల్ మీడియాలో అందరూ ఉంటున్నారు. ఆ ట్రోల్స్, ఆ పదజాలం చూడలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసింది 3 రోజుల క్రితం. హాస్పిటల్లో ఉంది. ఇవాళ అమ్మాయి చనిపోయింది. ఎవరు దీనికి బాధ్యులు? అమ్మాయి చెప్పిన దాంట్లో తనకి ఇల్లు వచ్చిన మాట నిజం, అది అమ్మాయికి సంతోషంగా ఉన్న మాట నిజం, అమ్మఒడి వచ్చిన మాట నిజం. ఏమన్నా నోరు జారితే 5 ఏళ్ళు అని ఉంటుంది, అంటే ఈ 4 ఏళ్ల నుంచినే ఇచ్చాడు కాబట్టి ఈ 5 ఏళ్ళు అని ఉంటుంది. కానీ ఆ పదాన్ని పట్టుకుని పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. చివరికి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఎవరు బాధ్యులు అనాలా?